ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా వంగ గీతా విశ్వనాథ్, ఎంపీగా చల్మలశెట్టి సునీల్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గ బీసీ నాయకులు పైల రమేష్ నాయుడు, వేణుం నారాయణరావు, మైనార్టీ నాయకులు మొహద్దీన్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం 17వ వార్డు వెల్లంపేటలో బీసీ నాయకులు పైల రమేష్ నాయుడు, వేణుం నారాయణరావు, మొహద్దీన్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి వంగ గీతా విశ్వనాథ్, చల్మలశెట్టి సునీల్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సుమారు 7:30 వరకు ప్రచారం చేయడం జరిగింది. అలాగే రేపు ఉదయం కూడా టౌన్లో ప్రచారం కూడా తిరుగుతున్నాం. మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు స్పందన చాలా బాగుంది. గీత గారు ఎంత తక్కువలో చూసుకున్నా సరే కనీసం 15,000 మెజార్టీతోటి ఈరోజు పిఠాపురంలోని విన్ అవ్వడం ఖాయం. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని సునీల్ గారికి ఒక ఓటు, గీత గారికి ఒక ఓటు వేసి 2 ఓట్లు ఫ్యాన్కి వేసి నెగ్గించమని ప్రాధాయపడుతూ అభ్యర్థిస్తున్నాం. కానీ 70% గీత గారు నెగ్గడం ఖాయం. అందరూ కూడా కష్టపడి మహిళల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఓటు వేయండి అంటే తప్పకుండా బాబు ఆ జగన్ బాబుగా ఓటేస్తాం, జగన్ గారినే గెలిపిస్తాం అని ప్రతి మహిళ మా ముందు చెప్తుంటే మాకెంతో తిరగడానికి కూడా సంతోషం వేస్తుంది. ఇంచేతంటారండి నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా తిరుగుతున్నాం. వాళ్ళొక్క ఏ ఇంటికి వెళ్ళినా మాకు టీలు మంచినీళ్ళు ఇచ్చి ఆదరించి గీత గారి పట్ల మంచి గౌరవభావం ఉంది. ఎందుకు చెప్పినా ఆవిడ చేసిన ఆ పనులు కానివ్వండి, ఆవిడ మంచితనం కానివ్వండి, ఓటు కింద మలచినాకి అది పాజిటివ్గా ఉందని మేము గుర్తించాం. ఇంకా ఎక్కువగా ప్రచారం చేయడానికి మన కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహపడుతున్నారు. ఎవరు చూసినా సరే జగన్ బాబుకు ఓటేయాలి, జగన్ బాబుకు ఓటేయాలి, మళ్ళీ జగన్ సీఎం కావాలనే నినాదం తప్పిస్తే ఇంకేమో మాకు కనపడతలేదు. అందుచేత మా కార్యకర్తలంతా అత్యున్నతమైన ఉత్సాహంతో ఎలక్షన్ వరకు ఇలాగే తిరుగుతామని మేము ఆశిస్తున్నాం. మన గీత గారు విజయం మాత్రం ఖాయమని తెలుపుతున్నాను.